గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మనం ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న స్వర్ణలత ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపగల యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మరొకసారి ప్రభా నీ పాద సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఆత్మీయ మేలులతో తృప్తిపరచమని వేడుకుంటున్నానయ్యా. నడిపిస్తున్న బాబీ బ్రదర్ కుటుంబాన్ని కూడా అత్యధికమైన నీ కృపతో నాయన నింపి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభు. పాడబోయే పాటల్లో, ఆరాధనలో నాయన, సాక్ష్యాల్లో ప్రభా, వాక్య పరిచయలో కూడా నాయన బలమైన మీ సన్నిధి నుంచి మనం వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తాజా ఆహారంతో ప్రభా, తాజా మన్నాతో నాయన మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మా జీవితాలను బాగు చేసే, రూపాంతరపరిచే వాక్యమును నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. మంచి గోధుమ పంటతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరము తండ్రి నాయన నీ పాదముల యొద్ద కనిపెట్టి ప్రభా నాయన ఏదో ఒక మేలు చేత తృప్తిపరచబడి ప్రభువా, నూతనమైన దీవెనతో, ఆశీర్వాదంతో నింపబడి ప్రభా అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో దేవా మా అంతఃకరణాలు శుద్ధి చేసుకుని దేవా నాయన నీ కొరకు నాయన మంచి సైనికుల వలె ఇంకనూ మా ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగలిగే కృపను నాయన మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. మరి మనం ఇప్పుడు స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న శామ్ అంకుల్ మనల్ని స్తుతి ఆరాధనలోకి నడిపిస్తారు. అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు అంకుల్. ఆశిమా వినబడుతుందిరా? ఇప్పుడు వినిపిస్తుంది అంకుల్. ఓకేనా థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. yes my God. దేవుని నామానికి మహిమండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరచాలని ఈ ప్రాతకాల సమయంలో అందరం ప్రభు సన్నిధిలో కొద్ది క్షణాలు ఆరాధిస్తూ ఆయన ఘనమైనటువంటి నామాన్ని గౌరవపడతామండి. అంకుల్ మీ వీడియో ఆన్ చేసలేదు అంకుల్. చేస్తాను ఒక సెకండ్.
Praise God. ఓపెన్ అవట్లేదు. Yes, my Lord. చూడు. ప్రాతకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభుని చూడాలని ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశపడుతున్నామో మరొకసారి చప్పులు కొడుతూ ఎక్కడున్నటువంటి వారికి చూడాలని ఉన్నది, యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది.
త్రోవలకు వెలుగువై నా త్రోవలకు వెలుగువై కంటికి రెప్పల కాపాడే నాకుడ నీవే చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుతుండగా చూడాలని కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుతుండగా చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించెను. కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత రక్షించెను. వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించెను. కోట్లాది స్తోత్రాలయ్యా. Come on, come on, sing. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. దివాకరుణములో
ప్రేమకు వందనాలయ్యా. Come on, come on, lift him up and say, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ ప్రేమను బట్టి, నరకము నుండి నన్ను తప్పించిన విధానం బట్టి ప్రభా నీకు వేలాది వందనాలు చెప్తాను. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మాట ఉంచుతాను. ఈ ఒక్క మాట అన్నాను. వందనాలు వందనాలయ్యా, సదగోటి స్తుతులయ్యా. వందనాలు వందనాలయ్యా, సదగోటి స్తుతులయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. లేట్ నైట్ అయింది. ప్రతిసారి మా ఇంటి దగ్గర అయితే సిస్టమ్ కరెక్ట్గా సిగ్నల్స్ పనిచేయవు. మేబీ టుడే ఐ సీ లిటిల్ స్మైల్ ఆన్ ఫేసెస్ ఆఫ్ అవర్ బ్రదర్స్. మేబీ వినపడుతుందని నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే స్వద్ధ చరంగాలు ప్రాపర్గా వెళ్ళకపోతే అంత కంఫర్ట్గా ఉండదు. ఒక్కసారి ఇంకో పాటను పాడతానండి. హల్లెలూయా. ప్రైజ్ యు గాడ్, ప్రైజ్ యు గాడ్. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువారు నా యేసు అందరికీ.
దేవుని నామానికి మహిమ కలుగుతుందిగా. కొద్ది క్షణాలు ఉందనుకుంటున్నానండి. ఐ టేక్ వన్ మోర్ సాంగ్. టైం నాకు తెలియట్లేదు. ఓకే, 5:20. వన్ మోర్ సాంగ్. ఒక ఆరాధన గీతాన్ని అందరూ కూడా ఏకీపించాలని, ఆయన మనల్ని ఆదరించే దేవుడని, ఆయన బలమైన దేవుడని ఈ మార్నింగ్ సమయంలో ఒక్క చిన్న కోరస్ అంటానండి. 1 సెకండ్ మై ఫ్రెండ్స్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. Thank you, my Lord. Thank you, Lord. Yes, I got it, my friend. తండ్రి నీకు వందనాలు నాయనా. ఆశ్చర్యమైన ప్రేమ. వీలైతే ఈ పదాలంతా విరిగిన చెదరనీయదెన్నడు యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. యేసయ్యా 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 తల్లిలా నన్ను లాలించు పడనీయదు ఎన్నడూ. కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకును. నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమైన
పాదమందాము. తల్లిలా లాలించును పడనీయదు ఎన్నడూ, కన్నీరంతా తుడాచును అంగిలిలో హత్తుకొను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి బాబానికి బాబాని కుటుంబానికి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ, తల్లిలా ఆదరించేటువంటి దేవుడు, పడనీయుడు నన్నెన్నడు, కన్నీరంతా తుడిచేటువంటి దేవుడు, కౌగిలిలో నన్ను హత్తుకొను. థ్యాంక్ యూ ఆషిమా. జమీమా, టేక్ ఇట్. ఓవర్ టు ప్రదీప్ అంకుల్. Brother Sham, very good morning. Thank you very much for such a wonderful love. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన ప్రేమకు వందనాలు వందనాలు, ఆయన ప్రేమకు శతకోటి స్తోత్రాలు అనే పాట. మన మధ్య సిస్టర్ వనజ గారి పిల్లలు అందుబాటులో ఉంటే గనక దయచేసి వారు ఒక పాట పాడాలని నేను వారిని ఆహ్వానిస్తున్నానండి. సిస్టర్ వనజ గారి పిల్లలు మంచి పాట పాడాలని వారు ఆశపడుతున్నారు. దయచేసి వారు కూడా పాడాలని వారిని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. నీవే నా శక్తి ధైర్యము, నీవే వెతుకు సంపద, నీవే నా సర్వము. నీలో వెతుకుటవు భాగ్యము, నీలో మరచుటవు భాగ్యము, నీవే నా సర్వము. యేసు నీ నామం ఎంతో గొప్పది. యేసు నీ నామం ఎంతో గొప్పది. பாவங்களை சுமந்தீரே, உந்தன் நாமத்தை உயர்த்துவேன், எனக்கெல்லாம் நீரே. கரத்தால் என்னை தூக்கினீர், உலகால் என்னை உயர்த்தினீர், எனக்கெல்லாம் நீரே. இயேசுவே என் ரட்சகரே, காத்திராய் நீரே. இயேசுவே என் ரட்சகரே, காத்திராய் நீரே. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy
Worthy is your name. Worthy is your name. థ్యాంక్ యూ వెరీ మచ్. యవన బిడ్డలు చక్కటి పాట ఉదయకాలాన్ని ప్రభువుని స్తుతిస్తూ పాడారు. అమ్మ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ వనజ గారికి చాలా వందనాలు. మనం దేవుని వర్తమానంలోనికి వెళ్దాము. మన మధ్య సహోదరులు దీపేష్ కుండు గారు ఉన్నారు. వారు వెస్ట్ బెంగాల్లో బోధనా వృత్తిలో పనిచేస్తున్నారు. వి వెల్కమ్ యూ బ్రదర్ దీపేష్. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ దిస్ మార్నింగ్. వాక్యాన్ని బోధించడానికి ముందు ఒక పల్లవి, ఒక వచనం అంకిత పాప వాళ్ళు పాడతారు. పాడిన తర్వాత మనం నేరుగా సందేశంలోనికి వెళ్దాము. అమ్మా మీరు పాడతారమ్మా? ఓకే పాస్టర్ జేమ్స్ గారు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. వాక్య సందేశం కొరకు జేమ్స్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే సహోదరి రూప సుహాసిని గారు స్పీకర్ గారి గురించి పరిచయం చేసిన తర్వాత మనం నేరుగా వర్తమానంలోకి వెళ్దాము. సోదరి స్వర్ణలత గారు అనువాదంలో సహాయం చేయాలని వారు కోరుతున్నాము. పాస్టర్ జేమ్స్ గారు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మరొక నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకే నీ వందనాలు దేవా. ఈ ఉదయ కాలంలో మేము నీ వాక్యం కొరకు సిద్ధపడి ఉన్నాం. నీ కృపతో, నీ వాక్యముతో ఈ ఉదయం మమ్మల్ని నింపమని, మా హృదయాలు నింపమని వేడుకొనిచున్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేస్తున్న దైవ సేవకుల కొరకే వందనాలు. వారు ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నీ వాక్యముతో దీవించండి. మా ఆత్మలకు క్షేమము దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రూపా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డేవిడ్. నేను రూపా గారి రెండో కుమారుని. నేను దేవుని దయ బట్టి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో చదువుకునేటప్పుడు దీపేష్ గారు మొదటిసారి కలిశాను. అక్కడ ఇవాంజలికల్ యూనియన్ లో వేరియస్ ట్రైనింగ్ క్యాంప్స్ లో ఆయన్ని మొదట కలవడం జరిగింది. దాని తర్వాత ఇంకో సంవత్సరంన్నర పాటు ఆయన తెలుసుకోవడం జరిగింది. దేవుని వాక్యం మన వెనుకడిలో ఆయన ద్వారా మాట్లాడడం బట్టి మనందరం ఆశీర్వదింపబడాలని నేను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్ దీపేష్, యు కెన్ టేక్ ఓవర్. Thank you for the opportunity of allowing me to share the word. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యన వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for brother Pradeep. Thank you for Pastor James. Thank you for sister Pushpa. Thank you. Pushpa, or sorry, I made a mistake, I think, in her name. Rupa, yes. రూపా సహోదరి బట్టి, అలాగే ప్రదీప్ బ్రదర్ని బట్టి, పాస్టర్ జేమ్స్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Yeah, this morning we have a small passage from the book of Acts. అపోస్తల కార్యం నుంచి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యంలో if you turn with me to the book of Acts chapter 1, that's where our main text is from. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ముఖ్య సందేశముగా ఈ ఉదయకాల సమయంలో చూసుకుందాము. Chapter 1 verse we will read from verse 13 to 14. Verse 12, 13 and 14. These three verses. This is our main text this morning. 12, 13, 14 వచనాలు జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు వారు ఒలీవల వనములమైన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమునున్నది.
వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండున మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. This incident is taking place after the 40th day from the time of resurrection of Jesus Christ. యేసు ప్రభు వారు 40 దినాల తర్వాత పునరుద్ధానం అయ్యారు. పునరుద్ధానం జరిగిన తర్వాత జరిగిన సంఘటన ఇది. You would remember chapter 2 talks about the day of Pentecost. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము పెంతెకోస్తు దినము గురించి మాట్లాడుతుంది. So Pentecost was about 50 days from the time of the resurrection of Christ. పెంతెకోస్తు అనగా యేసు ప్రభు వారు పునరుద్ధానమైన దినము నుంచి 50 దినాలు లెక్కించి చూసిన దినమే పెంతెకోస్తు దినము. Bible tells us that in that 50 days of period, Jesus was with the disciples for about 40 days. మరి 50 దినాల కాలంలోనే ఇంచుమించు 40 దినాలు యేసు ప్రభు వారు తన తాను శిష్యులకు అగపరుచుకొంచున్నారు. That is what we read in chapter 1 verse 3. 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనము చూసుకుంటున్నాము. It says towards the end of the verse, he says, he appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. 40 దినముల వరకు యేసు ప్రభు వారు కనబడుతూ దేవుడి రాజ్య విషయాల గురించి బోధించారు అన్న మాటను అక్కడ చూస్తున్నాము. So the background to this passage is Jesus was with the disciples physically for 40 days. మరి అధ్యాయం వెనకాతలో ఉన్న సంగతి ఏంటంటే యేసు ప్రభు వారు భౌతికంగా తను తాను 40 దినాలు శిష్యులకు కనపరుచుకున్నారు. And after 40th day, he was taken up to the heaven and the disciples were coming down the mountain and they were coming down to Jerusalem. 40 దినాల తర్వాత యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాత జరిగిన సంఘటన ఇప్పుడు చదువుకుందాం. శిష్యులందరూ కూడా ఆ ఒలీవల వనం అనబడే కొండ మీదకి వచ్చి వారు యెరూషలేముకి ప్రయాణం అయిపోయినట్లుగా చూస్తున్నాం. So this incident is taking place probably on the 41st day, probably on the 41st day. మరి ఈ సంఘటన అంతా కూడా ఆ కాలమానం ప్రకారము 41 దినమున జరిగినట్లుగా చెప్పవచ్చు. And verse 12 says, then the apostles returned to Jerusalem from the hill called the Mount of Olives. 12వ వచనంలో అప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. I draw my first point of lesson this morning from this verse 12. మరి 12వ వచనం నుంచి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి విషయము నేను మాట్లాడబోతున్నాను. See, it says that the apostles returned to Jerusalem from the hill called the Mount of Olives. ఒలీవల కొండ అనబడిన ఆ కొండ నుండి శిష్యులందరూ కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయిరి. If you look at the lives of the disciples and their ascent or their going up to the mountains, this is very significant. మరి యేసు ప్రభు వారి శిష్యుల జీవితాన్ని చూసినట్లయితే వారు ఈ కొండల మీదకి ఎక్కడంలో యేసు ప్రభుతో పాటు సమాంతర అనుభవం కలిగి ఉన్నవారు. They went up to a mount called Mount of Olives, and here in verse 12 we see they are coming down. మరి ఒలీవల కొండ మీదకి వారందరూ కూడా వెళ్ళినట్లుగా చూస్తున్నాము. 12వ వచనంలో ఆ కొండ నుండి దిగినట్లుగా చూస్తున్నాము. Go back with me into their lives and see the number of occasions they went up to the mountains. Repeat it, brother. Go back with me and notice the number of times or the other occasions when they went up to the mountains. మరి నాతో పాటు మీరు వెనక్కి వెళ్ళి ఎన్నిసార్లు ఈ శిష్యులు కొండల మీదకి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉన్నారో ఒకసారి పరిశీలించవచ్చు. 40 days or 42 or 43 days before this incident, they went up on a mountain called the Mount of Golgotha. మరి ఈ సంఘటనకు ముందుగా ఇంకొక 40 దినాలకు ముందు ఇంచుమించుగా వారు గొల్గొతా కొండ మీద కూడా వెళ్ళినట్లుగా చూస్తాము. Many of us would call that mountain of Calvary, or it was also called, the place was also called the skull.
మరి అదే స్థలాన్ని అంటే గొల్గొతా కొండనే కల్వరి కొండగా మనం పిలుస్తాం, కపాల స్థలముగా కూడా చెప్పవచ్చు. The reason it was called the skull was the mountain looked like a skull. ఎందుకు అది కపాల స్థలం అనబడిందంటే దాని ఆకారాన్ని చూసినప్పుడు అది ఒక పుర్రె ఆకారంలో ఉంటుండేది. And on that mountain Christ was crucified. ఆ కొండ మీద యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. It was a mount of Calvary or Golgotha. అదే కల్వరి కొండగా గొల్గొతా కొండగా కూడా చెప్తున్నారు. And Bible tells us when the disciples came down, they felt very lonely and they felt very rejected. మరి ఆ కొండ మీద నుండి కిందకు దిగి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఎంతో ఒంటరితనంతో తృణీకరించబడిన స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. You remember they came down and they closed the doors and they sat inside the rooms. వారి కిందకు దిగి వచ్చాక వారి గదుల్లోనికి వెళ్లి తలుపులు వేసుకుని విచారకరంగా యేసు ప్రభు వారి మరణాన్ని బట్టి వారు విచారిస్తూ కూర్చున్నారు. But this time when they are coming down the Mount of Olives, they are not coming down afraid. They are not coming down lonely. ఈ గొల్గొతా కొండకి ఒలివల కొండకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గొల్గొతా కొండ దగ్గర వారు విచారకరంగా కనబడ్డారు, కానీ ఒలివల కొండ దగ్గరికి వచ్చినప్పుడు వారు అటువంటి అనుభవంలో లేరు. They are coming down full of assurance that they had spent last 40 days with Christ. వారు ఎటువంటి అనుభవంతో ఈ ఒలివల కొండ మీద నుంచి కిందకి దిగి వస్తున్నారంటే యేసు ప్రభుతో 40 దినాలు గడిపిన ఆనందంతో ఆ యొక్క విజయముతో వారు సంతోషముగా తిరిగి వస్తున్నారు. This time they came down, but they knew the presence of Christ was with them. ఈ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు యేసు ప్రభు సన్నిధి వారితో ఉందని వారు గుర్తించగలిగారు. Earlier they knew that Christ was gone, but they did not know what was going to happen. ముందు కొండ దగ్గర చూసినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారని తెలుసు, కానీ ఆ తర్వాత జరగబోయే సంగతులు ఏంటో వారు గ్రహించలేకపోయారు. But here we see they came down alone, but they were not lonely. కానీ ఈ అధ్యాయంకి వచ్చినప్పుడు వారు ఒంటరిగా కిందకు దిగి వచ్చినప్పటికీ నిజానికి చెప్పాలంటే వారు ఒంటరితనాన్ని అనుభవించట్లేదు. This is my first point of lesson this morning from the life of the disciples. మరి శిష్యుల జీవితాల్లో నుంచి నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మొట్టమొదటి సంగతి ఇది. The first point is the choice that the disciples had to make at a point like this. మరి ఇటువంటి సమయంలో యేసు ప్రభు వారి శిష్యులు చేసుకున్న నిర్ణయం ఎలాంటిదో, ఎంపిక ఎలాంటిదో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. What was the choice they made? వారు చేసుకున్న ఎంపిక ఏంటి? They chose to come down. వారు కిందకు దిగి రావాలని నిర్ణయం తీసుకున్నారు. Do you remember one more occasion before that they all went up to the mountain? మరి మీకు గుర్తుందా, ఇంకొక సంఘటనలో కూడా వారు కొండపైకి ఎక్కి వెళ్ళారు. All of them went up, not all of them, few of them went up to another mountain where Jesus was transfigured. మరి యేసు ప్రభు రూపాంతరం చెందిన కొండగా దాన్ని చెప్పవచ్చు. అక్కడికి అందరూ వెళ్ళలేదు, కానీ యేసు ప్రభుతో పాటు ముఖ్యమైన శిష్యులు వెళ్ళగలిగారు. And Bible tells us that when Jesus was transfigured, he was as white as snow, and they also saw Moses and Elijah with them. మరి యేసు ప్రభు రూపాంతరం చెందిన కొండలో చూసినట్లయితే యేసు ప్రభు వారు మంచు వలె తెల్లగా మార్చబడినప్పుడు అటుపక్క ఇటుపక్క మోషే ఏలియాలు నిలబడి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా రూపాంతర కొండ మీద చూస్తున్నారు. And you remember what Peter said that point of time? మరి ఆ సమయంలో పేతురు ఏం మాట్లాడడం మీకు గుర్తుందా? We read that in Matthew 17. You don't have to turn to that, but that is the section I'm talking about. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. Peter opened his mouth, and the first thing that he said, Lord, it is good for us to be here. If you wish, I will put up 3 shelters, one for you, one for Moses, and one for Elijah. పేతురు గారు నోరు ఇప్పి యేసు ప్రభుతో ఏం చెప్తున్నారంటే, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకోటి మోషే కోటి ఏలియా కోటి పర్ణశాలను నేను కడతానని చెప్పి అక్కడ మాట్లాడినట్లుగా చూస్తున్నాము. Peter said, Lord, it is so good for us to be here. పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, Let's not go down. కిందకి వెళ్ళొద్దు, Let's be here only. ఇక్కడే ఉండిపోదాము.
Because here Peter saw Jesus, Moses, and Elijah, rare occasion where all three of them are there. ఎందుకు పేతురు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే చాలా అరుదైన సంఘటన అక్కడ చూస్తున్నాడు. మరి ఒకేసారి యేసు ప్రభుతో పాటు మోషే, ఏలియాను చూసిన ఆనందంతో ఆ మాటలు పలుకుతున్నట్లుగా చూస్తున్నాము. Lord, how wonderful it is to be here and enjoy the fellowship and intimacy with you and with these prophets. మరి ప్రవక్తలతో కలిసి యేసు ప్రభుతో కలిసి సహవాసం చేయడము, సన్నిహిత సామర్థ్యాన్ని కలిగి ఉండడము ఎంత ఆనందంగా ఉందని చెప్పి అటువంటి సందర్భంలో పేతురు ఆ మాటలను వ్యక్తపరుస్తున్నాడు. But God did not want them to stay there. కానీ యేసు ప్రభు అక్కడ ఉండాలని అనుకోలేదు. And then they heard a voice from heaven. ఆ సమయంలో పరలోకం నుండి ఒక స్వరమును వారు విన్నారు. And the voice said, "This is my son, listen to him." ఈయన నా ప్రియకుమారుడు, ఈయన స్వరాన్ని వినమని ఒక శబ్దం వినబడింది. You see, on that mountain, when they had the experience of being close to Jesus, they didn't want to come down. మరి యేసు ప్రభు వారితో అంత సన్నిహితంగా దగ్గరగా ఉన్న ఆ సందర్భాన్ని, ఆ ఆనందాన్ని వదులుకుని వారు కిందకి రావడానికి ఇష్టపడట్లేదు. But months later, one more mountain called Mount of Olives, they chose to come down. మరి కొన్ని నెలల తర్వాత జరిగిన సంఘటన ఈ ఒలివల కొండ మీద జరిగింది. వారు ఇప్పుడు కిందకి దిగి రావడానికి ఇష్టపడుతున్నారు. You may find that very interesting and you may wonder what is there coming down. మరి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏముంది, వాళ్ళు కొండ దిగి వస్తే ఏం జరుగుతుంది, ఇందులో ఏం అద్భుతం ఉందని మీరు అనుకోవచ్చు. You remember in the previous occasion of the transfiguration, when Jesus was coming down with the disciples at the foot of the mountain, they met a father. He came with his son. మరి రూపాంతర కొండ మీద ఇటువంటి అనుభవం కలిగి వారు కిందకి దిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. ఒక తండ్రి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. And the father said, "Lord, help me and my son is not well." ఆ తండ్రి యేసు ప్రభువుని వేడుకుంటున్నాడు, ప్రభువా నా కుమారుడికి సహాయం చేయి, ఆయన ఆరోగ్యం బాలేదు. And the man said, "Lord, I brought my son to your disciples, but they could not heal him." మరి నా కుమారుడిని నీకంటే ముందుగా నీ శిష్యుల దగ్గర తెచ్చాను, వారు ఏ విధంగా కూడా నాకు సహాయం చేయలేకపోయారు. Please understand, Jesus was wanting them to come down the mountain and go among the people and continue the ministry. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, వారు కొండ మీద నుండి కిందకి దిగి వచ్చిన తర్వాత ఆ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి, కొనసాగించాలన్నది యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశమై ఉన్నది. You know, they had such a wonderful experience of seeing Christ being glorified, Elijah and Moses. Not everybody has seen that, but with all of those, God wanted them to come down the mountain and serve people and go into mission field. ఒక కొండ మీద అయితే రూపాంతరం చెందిన యేసు ప్రభుని, మోషే, ఏలియాను చూసి వారు ఆనందంతో నిండుకొని అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ కొండ దగ్గరికి వచ్చినప్పుడు వారు కిందకు దిగి యేసు ప్రభు కొనసాగించమన్న పరిచర్యను కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. I said, "Lord, can we be here?" ప్రభా ఇక్కడ మనం ఉండొచ్చు కదా. But Jesus said, "Peter, all the experience of closeness that you had with me must result into missions." మరి యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, తనతో ఎంత సన్నిహితంగా ఈ శిష్యులు కనబడ్డారో ఆ సన్నిహిత్యంలో నుంచి, ఆ సహవాసంలో నుంచి పరిచర్య అనుభవాలు, మిషన్ పరిచర్యలో వారు ముందుకు కొనసాగాలన్నది ప్రభు యొక్క ఉద్దేశము. I have a friend who is very well qualified, who is working among the poor people of Calcutta. మరి నేను కలకత్తాలోని పేద ప్రజల మధ్యన పరిచర్య చేస్తూ ఉంటాను. Academically very well qualified. వారందరూ కూడా ఒకానొక సమయంలో పేదల మధ్య, మరొక సమయంలో అధికంగా వారి నిపుణత కలిగిన వారి మధ్యన కూడా నేను పనిచేస్తూ ఉంటాను. Even he has very good theological degree. మరి ఇది చాలా మంచి విద్యను అభ్యసించే అవకాశము. One day I told him that, see, with your degree and with your qualification, it is easy for you to get a teaching job in a Bible college.
మరి నీకున్న అర్హతను బట్టి నైపుణ్యాన్ని బట్టి నువ్వు బైబిల్ కాలేజీలో బోధించడము నీకు సులువైన విషయం అని చెప్పాను. I told him, see, look, when you are working on the poorest of poor, you cannot use your knowledge, biblical knowledge, so much. మరి పేదల మధ్యన పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళకి చదువు ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి నీకున్న వేదాంత విద్య వారి మధ్యన పనిచేయదు. Why don't you think about joining a Bible college and you can impact many lives? ఒకవేళ బైబిల్ కాలేజీలో జాయిన్ అయి ఆ వేదాంత విద్యను అభ్యసించినట్లయితే అనేక మంది జీవితాలను ప్రభావితం చేయవచ్చు. You know what he said? అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, He said, what is the purpose of my biblical knowledge and theological knowledge if that does not result into missions? అప్పుడు ఆయన నాతో చెప్పిన సంఘటన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవేళ నేను ఎంత బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత వేదాంత విద్యను అభ్యసించినా సరే, అది ఒకవేళ పరిచర్యలో ఉపయోగపడకపోతే దాని మూలాన కలిగే లాభం ఏంటి? Dear friends, I want to make a point here is that all our knowledge of Christ and all of our theological knowledge and all our academic knowledge and everything that we enjoy being with Christ daily. మరి నేను ఇక్కడ ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. మనం క్రీస్తు పాలి భాగస్తులుగా ఉండడానికి ఎంతో వేదాంత విద్యను అభ్యసించవచ్చు, లేకపోతే బైబిల్ గురించి ఎంతో అరుదైన జ్ఞానం ఉండవచ్చు, కానీ దాని మూలాన మనం ఆనందిస్తే సరిపోదు. All our knowledge and all our experience should prompt us to go out to serve people. మనకున్న జ్ఞానము, మనకున్న అనుభవాలు, మనకున్న బైబిల్ జ్ఞానం అంతా కూడా ఇతరులకు పంచి ఇచ్చే విధముగా, ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే విధముగా, ఇతరులను క్రీస్తులోకి నడిపించే విధముగా ఉపయోగకరముగా ఉండాలి. What is the point if we stay inside closed doors and only God and me have fellowship, where the people around us are not, they don't have a chance to receive the word of God? What is the purpose and what is the point of us having knowledge and experience with Christ? మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న విద్యను బట్టి, మనకున్న అర్హతను బట్టి కేవలం మనము దేవుడు మనతో సహవాసం చేస్తూ ఒక గదిలో మనం ఉండిపోతే మన విద్య కానీ, మనకి ఇవ్వబడిన బైబిల్ జ్ఞానం కానీ ఎవరికి ఉపయోగకరంగా ఉండకపోతే దాని మూలాన కలిగే ఉపయోగం ఏంటి? మనం వెళ్ళి ఇతరులకి పంచాలని, పరిచర్య చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. Last time Peter said, Lord, let's stay back with you here on the mountain. పేతురు గారు మరి ఆ గత కొండ దగ్గర చూసినప్పుడు, రూపాంతర కొండ దగ్గర ఏమంటున్నారంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండిపోవడం మంచిది అంటున్నాడు. But this time all the apostles chose to come down the Mount of Olives and go out to serve people. కానీ ఈ ఒలివల కొండ దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కిందకు దిగి ప్రజల మధ్యన పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నారు. They could have built a temple on the mountain top. మరి కొండ మీద యేసు ప్రభుతో మాట్లాడాక వాళ్ళు ఒకవేళ గుడి కట్టి అక్కడే ఉండిపోవచ్చు. Or a church there. ఒక సంఘాన్ని స్థాపించవచ్చు. Where that would have become a place of pilgrimage from many places. మరి ఒక తీర్థయాత్రా స్థలంగా దాన్ని మార్చి ఉండవచ్చు. But they said, no, the Lord is calling us to go down and be with his people. కానీ వాళ్ళు అలాగ చేయలేదండి. ప్రభు పిలుపు మేరకు, ప్రభు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రజల మధ్యన పరిచర్య చేయడానికి వారు నిర్ణయించుకుని కిందకి దిగిపోయారు. And you see how through the book of Acts the church expands. మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అపోస్తల కార్యం అంతటిలో కూడా సంఘము ఎలా విస్తరించిందో మనం చూడవచ్చు. So first point that I made about the disciples first lesson for us this morning was the choice that the disciples had to make. మరి ఉదయకాల సమయంలో ఈ అధ్యాయం ద్వారా నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి సంగతి ఏంటంటే, శిష్యులు తీసుకున్న నిర్ణయము లేకపోతే ఎంపిక. And my second point of learning this morning is drawn from verse 14. మరి ఉదయకాల సమయంలో నేను చెప్పదలుచుకున్న రెండో విషయము 14వ వచనంలో ఉంది. It says in verse 14, Acts chapter 1 verse 14, they all joined together constantly in prayer along with the women and Mary the mother of Jesus and with his brothers. 1వ అధ్యాయం 14వ వచనంలో
వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. My second lesson this morning is the temptations the disciples had to overcome. మరి ఉదయకాల సమయంలో నేను చెప్పదలుచుకున్న రెండో సంగతి ఏంటంటే యేసు ప్రభువారి శిష్యులు అధిగమించిన శోధన. Now you might wonder, where is temptation coming here? మరి ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఇక్కడ శోధన అనేది ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. Verse 12 says the disciples came down the Mount of Olives. Verse 13 gives us a list of disciples, and verse 14 talks about they all joined together in prayer. That's all it says. 12వ వచనంలో శిష్యులు కొండ దిగి వచ్చిన సంగతి చూస్తున్నాము. 13వ వచనంలో శిష్యులందరి పేర్లు చూస్తున్నాము. 14వ వచనంలో శిష్యులందరూ కూడా ఎలాగా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో చూస్తున్నాము. But they faced a temptation, కానీ వారు శోధన అనే దాన్ని ఎదుర్కొన్నారు. and they had to overcome that. దాన్ని వారు అధిగమించగలిగి ఉండాలి. It is a very subtle temptation in the lives of all of us that comes to us. మరి మనందరి జీవితాల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే శోధనలు కొన్ని ఉంటాయి. Remember what the author wrote in verse 3 of Acts chapter 1, that for 40 days Jesus was with them, and he gave them many convincing proofs. మరి అపోస్తల కార్యములు రాసిన గ్రంథకర్త ఇక్కడ ఏమి రాశాడో మనం చూడవచ్చు. 1వ అధ్యాయం 3వ వచనంలో 40 దినముల వరకు యేసు ప్రభు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించి అనేక ప్రమాణాలు చూపించారు. All of us are longing for the return of Christ. మనమందరము కూడా అనేక సార్లు ప్రభుతో అటువంటి సహవాసం కలిగి ఉండడానికి ఆశ పడుతుంటాం, వేచి ఉంటాము. But think about the disciples who spent 40 days with them, close to them, seeing the Lord. Even after losing him, they spent time with him, they spoke to him, they ate with him. What an experience it was. మరి యేసు ప్రభు శిష్యులకి మనకంటే ఎక్కువ అనుభవం ఉందండి. మరి ముఖాముఖిగా యేసు ప్రభుతో వారు మాట్లాడారు, యేసు ప్రభుతో కలిసి పరిచయం చేశారు, యేసు ప్రభుతో కలిసి వారు భోజనం చేశారు, యేసు ప్రభుతో పాటు 40 దినాలు వారు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. This experience was very unique. Not many people had that. మరి చాలా మందికి, ప్రజలకి, విశ్వాసులకి లేని ఒక ప్రత్యేకమైన అనుభవం ఇది. And think about on the 40th day, they saw 2 angels coming down and telling them, what are you looking into the sky? The way you saw the Lord going up, one day the same way he is going to come back for you. మరి 40 దినాలు అయిన తర్వాత 2 దేవదూతలు వచ్చి శిష్యులందరితో మాట్లాడుతున్నారు. మీరు ఆకాశం వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా యేసు ప్రభువు ఆరోహణమై వెళ్ళారో అదే రీతిగా తిరిగి ఆయన రాబోతున్నాడని చెప్పి శిష్యులతో మాట్లాడినట్లుగా చూస్తాము. With all that knowledge and experience, what was the temptation? మరి వారికి ఉన్న అనుభవంతో, వారికి ఉన్న జ్ఞానంతో వారు ఎదుర్కొన్న శోధన ఏంటి? You know, the temptation the disciples faced was to talk about their experience. మరి వారికి ఉన్న అనుభవాల గురించి వారు మాట్లాడకపోవడమే వారు ఎదుర్కోబోతున్న శోధన. To talk about what they went through in those 40 days. ఈ 40 దినాల్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో వారు మాట్లాడాలి. And just imagine coming down and telling ordinary people what they went through. Everybody, all the ordinary people would have considered the disciples as mini gods. మరి వారికి ఉన్న అనుభవాలను, వారికి ఉన్న ప్రత్యక్షతలను, యేసు ప్రభుతో వారు చేసిన సహవాసాన్ని వారు ఒకవేళ కొండ దిగి సామాన్య ప్రజలతో పంచుకుంటే ఈ సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే వీరే దేవుళ్ళని భావించి వీరు గుళ్ళు కడతారు. Do we not face this temptation in our lives? మరి మన జీవితాల్లో కూడా ఇటువంటి శోధన మనం ఎదుర్కోవట్లేదా? When we are very close to the Lord, quite often we are tempted to talk about our experience with the Lord than telling people about the Lord. మరి యేసు ప్రభుతో సహవాసములో ఎక్కువగా మనం ఆధ్యాత్మికంగా ఎదిగాక మనకు వచ్చే శోధన ఏంటంటే యేసు ప్రభు గురించి తర్వాత కాలంలో చెప్పడం మానేసి మన గురించి మనం చెప్పుకోవడం ప్రారంభిస్తాము. Several years ago, I remember once meeting a servant of God and talking with him about his life. మరి ఒకానొక సమయంలో ఒక దైవ సేవకుడితో నేను కలిసి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. And in the course of his talking, he told me
that he has traveled about some 20,000 kilometers in his life preaching the gospel, and he touched about 200 people's lives and 200 people came to Christ. మరి ఆ మాటల మధ్యలో జరిగిన సంభాషణలు ఏంటంటే ఆయన ఏ విధంగా పరిచర్యలో 20,000 కిలోమీటర్ల దూరం వెళ్ళాడో, ఎలాగ 200 మందితో మాట్లాడారో, ఎలాగ 200 మంది ప్రభు వైపు తిరిగారో, ఇలాగ ఈ అనుభవాలన్నీ కూడా పంచుకుంటున్నారు. That is all good, but is that so important? అదంతా మంచిదే, మనం ప్రభువులోకి ఎంతమందిని నడిపించామని చెప్పడం మంచిదే, కానీ అది అవసరమా? What you have done for the Lord, or what you experienced in the mission field or with the Lord in your personal time, what the Lord has done through you, is that so important to highlight to people, or which is important, that or what the Lord has been doing in the lives of people? మరి వ్యక్తిగత జీవితంలో మనం ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు నుంచి పొందుకున్న అనుభవాలు ఉండొచ్చు, లేకపోతే ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలు ఉండొచ్చు, కానీ మన జీవిత యాత్రలో మనం చేసిన వాటిని పైకి చెప్పుకోవడం ప్రాముఖ్యమా, లేకపోతే యేసు ప్రభు ప్రజల జీవితాలను ఎలా దర్శిస్తున్నారు, ప్రజల జీవితాల్లో ఏం చేస్తున్నారు, అసలు యేసు ప్రభు ఏమై ఉన్నాడని చెప్పడం ప్రాముఖ్యమా? As we grow close to the Lord in our growth and journey, this temptation comes to all of us in a very subtle but very strong manner. మరి యేసు ప్రభుతో మనం అత్యంత సన్నిహితంగా పోతూ సహవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో దినదినము ఎదుగుతున్నప్పుడు విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే శోధన ఇది. We start seeing and thinking that God is doing these things because I am there. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, నేను అక్కడ ఉన్నాను కాబట్టే, నన్ను బట్టే యేసు ప్రభు ఇది చేస్తున్నాడని చెప్పుకుంటూ ఉంటాము. You know, God could do this because I am there. I am a servant there. You know, we start telling people that God could do these things because I am a part of the process. మరి ఈ పరిచర్యలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, మరి నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి, నా ద్వారా ప్రభువు ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి చాలా సార్లు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. That is the temptation that the disciples faced. ఇదే శోధనని యేసు ప్రభు వారి శిష్యులు కూడా వారు అనుభవించారు. It's a very subtle temptation, and it can really destroy us as disciples. మరి ఈ శోధన ఎలాంటిదంటే, ఒకవేళ ఈ శోధన గుండా వాళ్ళు ప్రయాణించినట్లయితే యేసు ప్రభు వారి శిష్యుల జీవితాలను వారే నాశనం చేసుకుని ఉండేవారు. One of the very renowned authors is a person called C.S. Lewis. మరి సిఎస్ లూయిస్ అనే ఒక ప్రముఖ గ్రంథకర్త లేకపోతే రచయిత ఏం చెప్పారంటే, he's a classic author, you know, godly author, and he wrote stories and he talked about Christ amazingly. He's an amazing author. చాలా అద్భుతంగా యేసు ప్రభు గురించిన అనుభవాలు, కథలు, మరి యేసు ప్రభువుని పరిచయం చేస్తూ అనేక విషయాలు ఆయన రాయడం జరిగింది. One of the books that he wrote is a very thin book, very old book, is a book by the name Screwtape Letters. మరి ఒక చిన్న పుస్తకం ఆయన రాశాడండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే స్క్రూటెడ్ లెటర్స్. You know, it's a book, if you have not read that, read that book. It's a book where the senior devil is telling the junior devils how to trap the disciples of Christ. మరి ఈ పుస్తకంలో రాయబడిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, అంటే ఈ దురాత్మల్లో కూడా సీనియర్స్, జూనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళు, ఇంకా అప్పుడే నేర్చుకుంటున్న దురాత్మలు కూడా ఉంటాయి కదా. మరి సీనియర్ దురాత్మలు ఆ జూనియర్ దురాత్మలకి ఏం చెప్పాయో పుస్తకంలో ఆయన రాశాడండి. Now the senior devil is writing to the junior devil and telling him that, look, there are many people nowadays are coming to Christ. మరి ఆ సీనియర్ దురాత్మలు ఏమంటున్నాయంటే, అనుభవం ఉన్న దురాత్మలు ఆ అనుభవం లేని దురాత్మలతో ఇగో అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. What you have to convince them is this, that they should not spend time in prayer. మరి వారితో మీరు చేయవలసిన పని ఏంటంటే, వారు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా చూడాలి. Now then the junior devil says, okay, master, I will teach that. But you know, there are many Christians who will come together and pray. What to do with them? మరి ఆ జూనియర్
దెయ్యాలు ఏమన్నాయంటే అలాగే తప్పకుండా అలాగే చేస్తాము, కానీ వీరు క్రైస్తవులు సామూహికంగా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలని అడిగాయి. Then the senior devil says, very simple, I have one more strategy for them. మరి ఈ సీనియర్ దురాత్మ ఏమన్నదంటే దీని గురించి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ఒక పన్నాగం ఉంది అని చెప్పింది. He says, let them pray. వాట్ బ్రదర్? He says, let them pray. వాళ్ళు ప్రార్థన చేయనివ్వండి, But turn their focus to themselves, not to Jesus. కానీ వారు ప్రార్థన చేసుకున్నప్పుడు వారి గురించి వారే చెప్పుకునేలాగా, వారిని వారే పట్టించుకునేలాగా యేసు ప్రభువును పక్కన పెట్టేలా చేయమని చెప్పింది. You understand the temptation that comes to us in the lives of all of us? మరి మనందరి జీవితాల్లో శోధన అనేది ఏ రీతిగా వస్తుందో ఇప్పుడైనా మీకు అర్థమైందా? We can spend hours in prayer thinking about what God has done through us. You know, we become the center of that prayer and the experience. చాలా మందిని గంటల తరబడి ప్రార్థన చేస్తాం, కానీ ఆ గంటల తరబడి ప్రార్థన చేసిన అనుభవంలోంచి మన గురించి మనం ఏం చేసాం, మన ద్వారా ప్రభు ఏం చేశాడు అన్నది ఆలోచిస్తాం, కానీ ప్రభువు ఏం చేయదలుచుకున్నాడో ఆయన నామాన్ని గణపరచడానికి మాత్రము చూడము. But God is calling us today to pray and not to consider the fact that He is doing things because of us. He can do things even without us. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక గంటల ప్రార్థనలో గడిపి ఎన్నో చేయొచ్చు, కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన ద్వారానే ప్రభు చేస్తాడు, మనం ఉంటేనే ప్రభు చేస్తాడన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. మనము లేకపోయినా ప్రభు ఏదైనా చేయడానికి సమర్థుడు. You know what the disciples did is very significant in verse 14. మరి 14వ వచనంలో యేసు ప్రభు వారి శిష్యులు ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Verse 14 says, I'll read that again. Sister, you can read that again from your Telugu Bible. Verse 14 says, they all joined together constantly in prayer, along with the women, the Mary, the mother of Jesus, and with his brothers. 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Tell me any other occasion in the Gospels where you found this group coming together and praying? మరి సువార్తల్లో ఇలాగ గుంపుగా కూడి వీరందరూ ప్రార్థన చేశారు అన్న సత్యాన్ని మనం ఎక్కడైనా చూసామా? Very rare. You don't find that. చాలా అరుదండి, ఎక్కడా కూడా చూడలేదు. See, they came down and they joined together with the women. మరి వారి కిందకు దిగి వచ్చాక కొంతమంది స్త్రీలతో కలిసి వారు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. Who were not there on the mountaintop. మరి ఈ స్త్రీలందరూ కూడా కొండ మీద లేరు. What is significant about it? మరి దీని గురించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి? They could have kept themselves separate and aloof from all the others. మరి వారిని వారు ప్రత్యేకపరుచుకుని ఏకాంతపరుచుకున్నారు. But they realized that they are only servants of Christ, nothing more. మరి కొండ దిగి వచ్చాక వారు గమనించిన విషయం ఏంటంటే వారు కేవలం దేవుని సేవకులు మాత్రమే అని, అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదని వారు గుర్తించగలిగారు. Even if they had a lot of knowledge and experience with Christ, they were nothing more than the ordinary disciples. And so they joined their hearts together with the ordinary women of prayer, and they all prayed and spent days and hours in prayer. మరి యేసు ప్రభుతో కలిసి వారు సహవాసం చేస్తున్నప్పుడు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అనుభవాన్ని పొంది ఉండవచ్చు. ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు ప్రవక్తలు చూసి ఉండవచ్చు, కానీ ఒలివల కొండ దిగి వచ్చాక వారు సామాన్య సేవకులే అని చెప్పి గ్రహించి సాధారణమైన స్త్రీలతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. So the disciples had to make a choice in verse 12. మరి 12వ వచనంలో శిష్యులు ఎటువంటి ఎంపికను చేసుకున్నారో చూసాము. And in verse 14, they had a temptation to overcome. 14వ వచనంలో వారి శోధన వారు అధిగమించగలిగారు. And then in verse 24, it is verse 21, they had to display common sense. మరి 21వ వచనంలో వారికి ఇవ్వబడిన వివేచన వారు ప్రత్యక్షపరచవలసి ఉంది. That's my third point.
ఇది మూడవ అంశము. In verse 21, they said, it is important for us to choose one because we have lost one brother from us, and they were referring to Judas Iscariot. మరి ఇస్కరియోతు యోధా స్థానము అపోస్తల మధ్యలో పోగొట్టుకున్నాడు కాబట్టి అతని స్థానములో మరొక శిష్యుడిని ఎంపిక చేయవలసిన అవసరం ఉందని వారు గుర్తెరిగి ఆ శిష్యుడిని ఎంపిక చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. Something very significant in the lives of disciples. మరి శిష్యుల యొక్క జీవితాల్లో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని మనం చూడవచ్చు. See, they were devoted in prayer, but they were not lost in prayer. మరి ప్రార్థనలో వారు భక్తిలో ఎదిగి ఉండవచ్చు కానీ ఆ భక్తిలో నుంచి కానీ ఆ ప్రార్థనలో నుంచి కానీ వారు ఎక్కడా కూడా పక్కకి తొలగిపోలేదు. They had a problem that they had to solve. వారి యొక్క సమస్యను వారు పరిష్కరించుకోగలిగి ఉండాలి. So they prayed, but they did not forget that they were the ones that they had to solve a problem. వారు ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వారు మర్చిపోలేని సంగతి ఇంకొకటి ఉంది. వారి జీవితంలో అపోస్తల మధ్యన ఒక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలన్న జ్ఞానంతో కూడా వారు నింపబడి ఉన్నారు. And what was the problem? That one of the disciples was missing because he went away from the Lord. ఇక్కడ సమస్య ఏంటంటే అపోస్తల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా దేవునికి దూరముగా వెళ్ళి మరి అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, శిష్యుల్లో నుంచి ఒకటిగా లేడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది. And for that they applied common sense. మరి ఇక్కడ వారు విచక్షణ అనేది ఉపయోగించారు. And they said, let's choose somebody who was with us all the time and who was witness of the resurrection of Christ. మరి యేసు ప్రభు వారి పునరుద్ధానం గురించి ఎవరైతే సాక్షిగా ఉన్నాడో మరి పరిచర్య కాలంలో ఎవరైతే మనతో ఉండి అనుసరించారో వాళ్ళలో నుంచి ఒకరిని అపోస్తలుడిగా శిష్యులుగా ఎంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. Two names came up. రెండు పేర్లు అక్కడ పైకి వచ్చాయి. And then they prayed, Lord, you show us who is the person. And we know from here Matthias was chosen. మరి ఇద్దరు పేర్లు పెట్టి వారు ప్రార్థన చేస్తారు. మరి యోధా పోగొట్టుకునే అపోస్తలత్వం స్థానంలోకి వీళ్ళలో ఎవరిని తీసుకోవాలని వారు ప్రార్థన చేయగా మత్తయ్య పేరిట చీటి వచ్చిన కనుక వారిని తీసుకున్నారు. Dear friends, it is very important for us to understand that you and I, as prayerful people, we cannot pay blind attention. We cannot close our eyes to the problems in the church, in the fellowship, or around us. You and I have a responsibility to plug those gaps. మరి ఎంత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నా ఎంతమందితో కలిసి ప్రార్థన చేస్తున్నా మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరుల జీవితాల్లో లేకపోతే సంఘము విశ్వాసుల జీవితాల్లో సమస్యలు ఉన్నప్పుడు మనం గుడ్డిగా కళ్ళు మూసుకుని ఉండడం కాదు, కానీ ఆ సమస్యను తప్పించుకోవడం కాదు, కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మనం వెతకవలసిన అవసరం ఉంది. They did not leave the matter to the other disciples, but they said, let's solve it. Let's get involved and solve it. మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం కదా, మిగతా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారులే అని చెప్పి వారు ఆ సమస్యను విడిచిపెట్టలేదు, కానీ ప్రార్థన చేస్తూనే ఆ సమస్యకు పరిష్కారాన్ని వారికి వారు స్వయముగా వెతికారు. Concern for people, concern for ministry and prayer, their united prayer, led them to solve that problem. మరి సంఘం పట్ల పరిచర్య పట్ల ప్రార్థనా భారం ఉన్న వాళ్ళు ఏంటంటే సమస్యలు వారికి వారుగా పరిష్కరించే విధానం విచక్షణ కలిగి ఉండాలి. Today often we pray for many problems in our country and in our churches. మన దేశంలో మన సంఘంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. But we don't get involved in solving the problems. ప్రార్థన అయితే చేస్తాం కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి మటుకు మనల్ని మనం అందులో దూర్చుకోము, లేకపోతే మనల్ని మనం ప్రోత్సహించుకోము. It is difficult for us. ఇది మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. But look at the pattern that the disciples showed us. మరి యేసు ప్రభు వారి శిష్యులు చూపించిన మాదిరి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. They did not leave the gap in leadership. When they saw there was a gap in leadership, they immediately said, let's get together, let's pray, and let's do something to fill that gap in leadership.
మరి నాయకత్వంలో ఉన్న ఖాళీని స్థానాన్ని వారు అలాగా మేము ప్రార్థన చేసుకుంటున్నాము కదా అని విడిచిపెట్టలేదు, కానీ ఆ ఖాళీని పూరించడానికి, ఆ నాయకత్వాన్ని కోల్పోయిన వ్యక్తి స్థానంలో ఇంకొక వ్యక్తిని పెట్టడానికి, సమస్యను పరిష్కరించడానికి వారు వెనువెంటనే ప్రయత్నం చేశారు. And I told you earlier that all of this is happening between 40th day and 50th day of the resurrection, from the time of resurrection of Christ. మరి పునరుద్ధానం అయిన తర్వాత 40వ దినం నుంచి 50వ దినం వరకు జరిగిన మధ్యకాల సంఘటనలనే నేను జ్ఞాపకం చేస్తున్నాను. So the disciples made a choice. మరి శిష్యులు ఒక ఎంపికను చేసుకున్నారు. They made a choice to come down and go to people. కొండ మీద నుండి కిందకు దిగి వచ్చి ప్రజల మధ్యలో కలిసి పరిచర్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. In the process, they resisted the temptation that they would not talk about them. They would not talk about their experience on the mountaintop, but rather they will tell people about Christ. మరి ఆ నిర్ణయంలోనే వారు తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, ఈ పరిచర్యలో వచ్చే శోధనలన్నీ కూడా అధిగమించాలి, మేము కాదు, మమ్మల్ని కాదు ప్రత్యక్షపరచుకోవాలి, మా ద్వారా యేసు ప్రభు వారిని ప్రత్యక్షపరచాలనే బలమైన నిర్ణయాన్ని వారు తీసుకోగలిగారు. They overcame the temptation. ఆ శోధనను వారు అధిగమించారు. And thirdly, they displayed common sense. Even though they were spiritual people, they displayed application of common sense. మరి మూడో సంగతి ఏంటంటే, వారు ఆత్మీయంగా ఎంతో పరిపక్వత చెందిన శిష్యులు, అపోస్తలుగా ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్న విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించారు. If you read chapter 1 verse 15, the numbers of the disciples were 120. మరి అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 15వ వచనంలో శిష్యుల సంఖ్య, సహోదరుల సంఖ్య ఎంతంటే 120 మందిగా మనం చూస్తున్నాం. But if you read chapter 2, by the end of chapter 2, it says 3,000 were added to their numbers on that day. మరి 2వ అధ్యాయం చివరి భాగము వచ్చినప్పటికీ అదే దినమున 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. What happened? ఏం జరిగింది అక్కడ? See, this 10 days, please understand, this is my concluding thought. With this we close. This 10 days, the Lord prepared the disciples so that they would be prepared to receive the blessing, the promised Holy Spirit from heaven. మరి చాలా జాగ్రత్తగా ఆలోచించండి, గమనించండి, నేను చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ 10 దినాల మధ్యలో, అంటే కొండ దిగి వచ్చిన తర్వాత మరలా వారు మేడగదికి వెళ్ళినప్పుడు, ఈ 10 దినాల మధ్యలో దేవుడు యేసు ప్రభు వారి జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, పరిచర్యలో వారు ముందుకు కొనసాగడానికి వారిని తర్ఫీదు చేసినట్లుగా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. 40 days the Lord prepared them, keeping them with him, and then the 10 days the Lord prepared them when the Lord went up, and then he said, now it is your time, prepare yourself to receive Holy Spirit. 40 దినాలు యేసు ప్రభుతో వారు చేసిన సహవాసం ద్వారా యేసు ప్రభు వారికి తర్ఫీదునిచ్చారు. మిగిలిన 10 దినాలు వారు మేడగదిలో కూడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిచర్యలో ఇంకా బలంగా ముందుకు కొనసాగడానికి వారిని వారు తర్ఫీదు చేసుకున్నారు. So they did not know what would happen on the 50th day. 50వ దినమున ఏమి జరగబోతుందో వారికి అర్థం కాని సంగతి. So also, we don't know what is the result of our prayer. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ చేసిన ప్రార్థనకి ఫలితం ఏంటో మనకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. What is God going to accomplish through us in the days ahead as a result of our prayer, as a result of our commitment? None of us know. మనం చేస్తున్న ప్రార్థనకి, మనం చేసుకున్న తీర్మానాలకి రాబో దినాల్లో దేవుడు మన ద్వారా ఏం జరిగించబోతున్నాడు అన్నది మనకు అర్థం కాని విషయం అయి ఉండొచ్చు. But if we are faithful in seeking the Lord and praying and going out to people, the Lord will definitely bring blessing at the end of the appointed time. మరి దేవుని వెతకడంలో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడంలో, దేవునితో సహవాసం చేయడంలో మనం ఒకవేళ నమ్మకంగా ఉన్నట్లయితే దాని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. You know, the Holy Spirit that we have living in us today, the Holy Spirit was given on the 50th day. What an experience! What an occasion to rejoice! What a moment to see things extraordinarily happening and everybody talking in their own language. And that is something then they realize, oh, the Lord told us about that.
మరి 50 దినాన పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారు తమ సొంత భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతం అక్కడ జరిగినప్పుడు వారు అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే యేసు ప్రభువు వారు అది ముందే చెప్పారు కదా, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చే వరకు మీరు పట్టణములో నిలిచి ఉండడం అన్న మాటను వారు జ్ఞాపకం చేసుకుని ఆనందంతో నిండుకున్నారు. The disciples were not given the Holy Spirit without preparing them. తమను తాము సిద్ధపరచుకోకుండా శిష్యులకు కూడా పరిశుద్ధాత్మ శక్తి అనేది అనుగ్రహించబడలేదు. Lord prepared them for 3.5 years. అక్కడ 3.5 సంవత్సరాలు పరిచర్యలో ప్రభు ఉన్న కాలంలో వారిని సిద్ధపరిచారు. And then the Lord prepared them again for 50 days. మరి 50 దినాలు మరలా తర్వాత ఆయన పునరుద్ధానం అవ్వక ముందు ఆ పునరుద్ధానం అయిన తర్వాత ఆరోహణం అవ్వక ముందు కూడా ఆయన సిద్ధపరిచారు. The disciples would have thought, what a great experience we had for 40 days with the Lord. మరి 40 దినాలు ప్రభుతో ఎంత అద్భుతమైన ప్రయాణము, ఎంత అద్భుతమైన అనుభవం అని చెప్పి ఆ శిష్యులందరూ కూడా ఉప్పొంగిపోయారు. And the Lord would be saying, dear ones, it is only a preparation for you. మరి యేసు ప్రభు వారితో ఈ మాట చెప్పుండవచ్చు, ఇది కేవలం ఒక తర్ఫీదు మాత్రమే. You know nothing that I am going to reveal before you. మీ గురించి నేను ఏదైతే సిద్ధపరిచానో, ఏదైతే ప్రత్యక్షపరచబోతున్నానో అది ఇంకా మీరు చూడనే లేదు. I have got so much for all of you. You are just looking at the 40 days. I have got n times. I will submit the time before you. మరి 40 దినాల్లో నాతో ఉన్న సమయంలోనే మీరు ఆనందిస్తున్నారు, కానీ ఆ తర్వాత నేను మీ గురించి నేను ఏదైతే సిద్ధపరిచానో, మీ జీవితాల ద్వారా నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది మీ ఆలోచనకు మించి ఉన్నదని ప్రభు చెప్తున్నారు. One day you are going to sit with me on the judgment seat and judge the nations. ఒకానొక దినమున, తీర్పు దినమున నాతో పాటు మీరు కూడా సింహాసనముల మీద కూర్చుండి మరి జనాలకు, లేకపోతే రాష్ట్రాలకు, దేశాలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు. Disciples knew nothing about all that. మరి శిష్యులందరికీ కూడా ఈ అనుభవాలన్నీ కూడా ఏవి తెలియవు అసలు. But the Lord said, I need to prepare you. కానీ యేసు ప్రభు చెప్తుంది ఒకటే, నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. I often wonder what is the result of our prayer and what is God going to do in our nation. నేను చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాను, మన ప్రార్థన ద్వారా మన దేశానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అని. Our nation is going through a very hard time. మన దేశము చాలా క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తుంది. Not just our nation, but the whole world. You look at that, it's going through a very difficult time. మన దేశం మాత్రమే కాదు, కానీ ప్రపంచం అంతా కూడా నేడు క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తుంది. When is he going to reveal to us his good plan? And on the day of Pentecost, what happened? Something like that. And then we will all realize that this is what the Lord was taking us to. We don't know when is that going to happen. మరి పెంతెకోస్తు దినమున శిష్యులు ఎలాంటి అద్భుతాన్ని చూశారో మరి మనం కూడా ప్రార్థనలో కనబెడుతున్నప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది అదే, ప్రభు ఏదో ఒక ప్రణాళిక ఉంది, ఆయన ఒక ప్రణాళిక ప్రకారం మనం చేస్తున్న ప్రార్థనలకు ఏదో ఒకటి సిద్ధపరిచే ఉంచారని మనం నమ్మాలి. Till that time, our call is to be faithful. కాబట్టి మనం పిలిచిన పిలుపు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. Our call is to be prayerful. మా ప్రార్థన చేయడానికి మనం పిలువబడ్డాము. And as we pray, let me remind you, as we pray, let the focus of our prayer be Christ, not what God is doing or can do through us. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన దృష్టి అంతా కూడా, లేకపోతే మన ప్రార్థన చేసినప్పుడు మన మనసు అంతా కూడా ప్రభు మీదే పెట్టాలి తప్ప నా ప్రార్థన ద్వారా, నా ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి నా అనే స్వభావం మీద పెట్టకూడదు. You and I have a big responsibility. మీకు నాకు కూడా చాలా పెద్ద బాధ్యత అప్పగించబడింది. I repeat the 3 points and I close. మరలా ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. With all your knowledge, experience, and everything that you have, if your life does not result into mission, if you do not go to people, it is all in vain. మీకు ఎంత జ్ఞానం ఉన్నా, ప్రభుతో ఎన్ని అనుభవాలున్నా, మీరు సమస్తము గ్రహించగలిగే శక్తి ఉండునా, మీరు ప్రభు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా పరిచర్యలోకి, ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతే మీకున్న జ్ఞానం అంతా కూడా వ్యర్థము.
we have to go out to people. ప్రజల మధ్యలోకి మనం వెళ్ళగలిగి ఉండాలి. And secondly, as we go out to people, remember, the Lord will do great things, not because we are going. The Lord will do great things because he is great. మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప సంగతులు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. కానీ మనం వెళ్ళినందు మూలాన మన ద్వారా జరిగాయని అతిశయపడకూడదు, కానీ ఆయన్ని బట్టి జరిగాయని మనం గుర్తించాలి. And in the process, let's not neglect very clear gaps in our churches, in our fellowships. If there are gaps, if there are problems, let us also be involved to solve those problems. ఈ ప్రక్రియలో మనం నిర్లక్ష్యపరచకూడని మరొక సంగతి ఉంది. సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైతే సేవలో ఖాళీ అనేది కనబడుతుందో, అసంపూర్ణత కనబడుతుందో, దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి పైన ఉన్నది. Let's be faithful to God, what God has called us to. దేవుడు పిలిచిన పిలుపుకు మనం నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. Let's close our eyes in prayer. ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవిద్దాము. Heavenly Father, we thank you for your word this morning. పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం బట్టి మీకు వందనాలు. Father, your word, we read your word. May lot of your word is just stories. మనం చాలా సార్లు ఈ వాక్యాన్ని ఏదో కథల కింద చదువుకుంటూ ఉంటాం ప్రభా. But Lord, through those stories, through those incidents, you have taught us so many things, Lord. ఈ సంఘటనల ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా మీరు మాకు చెప్పడానికి ఎంతో ఉంది ప్రభా, ఎంతో నేర్పిస్తున్నారు. Father, forgive us if we have started to focus our eyes on ourselves. ఒకవేళ మా గురించి మేమే ఆలోచిస్తూ ముందుకు కొనసాగిపోయినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన క్షమించమని అడుగుతున్నాము. Never, Lord, we should look at ourselves and say, you are doing because I am there. No, Lord, never. ప్రభా, నేనున్నాను కాబట్టి నా ద్వారానే ఈ పరిచర్యను కొనసాగిస్తున్నామని ఎప్పుడు మేము చెప్పకుండా మాకు సహాయం చేయండి. Lord, you can raise anyone to accomplish your purpose. మీ యొక్క ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద మీరు ఎవరినైనా కూడా వాడుకోగలరు. Lord, we are only servants before you. మేము కేవలం మీ ఎదుట సేవకులం మాత్రమే. You have given us duty and we have to do that. That's all, Lord, nothing else. మీరు ఒక పనిని, ఒక బాధ్యతను మాకు అప్పచెప్పారు, దానిని మేము నెరవేర్చడం మాత్రమే చేయగలిగి ఉండాలి. Lord, give us the humility to surrender our lives and our hearts this morning once again before ఈ you. ఉదయకాల సమయంలో మా హృదయాలను, మా జీవితాలను దీనత్వముతో, తగ్గింపుతో మీ సన్నిధిలో సమర్పించుకోవడానికి తండ్రి మరొక అవకాశం ఇవ్వండి. To fall at your feet and say, Lord, forgive us, and Lord, use us for your glory. నీ పాదముల మీద పడి అడుగుతున్నాం నాయన, మమ్మల్ని క్షమించండి, నీ నామ మహిమార్థము మమ్మల్ని వాడుకోండి. Lord, help us not to remain at the comfort of our lives. మా జీవితంలో మరి నిర్విచారమైన సుఖస్థితి అనే అనుభవంలో మేము మిగిలిపోకుండా మేము బయటికి రావడానికి సహాయం చేయండి. The disciples, after coming down from the mountain, could have lived in the comfort of their experience with you. మరి కొండ మీద నుండి శిష్యులు కిందకు దిగినప్పుడు మీరు వారికి ఇచ్చిన అనుభవాలతో ఒకవేళ వారు సుఖవంతమైన జీవితాలు చేసి ఉండవచ్చు. But Lord, they joined their hearts with the others to pray and prepare themselves for your task. కానీ మీరు వారికి ఇచ్చిన బాధ్యతను గుర్తెరిగి ఇతరులతో కలిసి ప్రార్థన చేయడానికి తమను తాము తగ్గించుకున్నారు. Teach us, Lord. Teach us those valuable lessons of our lives. ప్రభా, మా జీవితంలో కూడా ఇటువంటి విలువైన పాఠాలు నేర్చుకోవడానికి, ప్రభా మా జీవితాలు మార్చుకోవడానికి దేవా మాకు నేర్పించండి. And this morning, especially, Lord, we commit our country, our nation into your hand. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి మా దేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. We don't know, Lord, what is there ahead of us in the days ahead. మరి రాబో దినాల్లో ఏమి జరగబోతుందో మాకైతే తెలియదు. Lord, we have insulted you. We have sinned against you as a nation so much, Lord, that even if you punish all of us, we have nothing to say before you.
ప్రభా అనేక సార్లు నీ నామాన్ని అన్యుల మధ్యన అవమానపరిచాము. మీరు మాకు ఇచ్చిన పనిని చేయలేకపోయాం, నిర్లక్ష్యం చేయకపోయాం. దానికి శిక్ష ప్రభా మీరు ఇచ్చినా సరే నాయన, అది ప్రభా తండ్రి, అది మాకు యోగ్యతే. Forgive us, Lord. We have failed as a church. We have failed as body of believers. Lord, we have failed to acknowledge and to live in the way you have given us. సంఘములోని సాటి అవయవాలుగా క్రీస్తు శరీరంలో భాగముగా మేము చేయవలసిన పని చేయడంలో మేము విఫలమయ్యామని, ఓడిపోయామని ఒప్పుకుంటున్నాం నాయన, మమ్మల్ని క్షమించండి. But Lord, we believe that even though we are failure before you, even though we have failed, you have something great for our nation. ప్రభా ఇప్పుడు కూడా మరొకసారి ఒప్పుకుంటున్నాము, ఈ సమయానికి ఈ దినానికి కూడా ఓడిపోయిన జీవితాలతోనే నీ ముందు నిలబడుతున్నాం. అయినప్పటికీ మా దేశం పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. Lord, we pray together this morning that bring that to pass in your own time. ప్రభా మేమందరము కూడా ఏకీభవించి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశం పట్ల మీ ఉన్నతమైన ఉద్దేశాలు తగిన కాలములో తగిన సమయంలో జరిగించబడాలని వాంఛిస్తున్నాము. May our nation know you, Lord. They may worship you as the only God. మా దేశం అంతా కూడా నిజమైన దేవుడు మీరే అని గ్రహించి గుర్తెరిగి ఆ సర్వ సత్యంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించాలి. Thank you, Lord. ప్రభా మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు Thank you. చెల్లిస్తున్నాం. Thank you for hearing our prayers. మా ప్రార్థన ఆలకించినందుకు మీకు కృతజ్ఞతలు. In Jesus' name we pray this. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Hallelujah. Let our focus be Christ. మన లక్ష్యం, మన గమనం, మన ఉద్దేశము, మన పర్పస్ అంతా కూడా ప్రభువే ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. We really praise God. God is very close to us and giving us the valuable blessed message through you, brother Deepesh. On behalf of Virtual Prayer Fellowship, we thank you for your time, for God's presence with you. Thank you, brother. Thank God. మన సహవాసంలో సందేశానికి ముందు కొంతమంది రాలేకపోవచ్చు. వారి కోసం సందేశాన్ని తిరిగి క్లుప్తంగా 2-3 నిమిషాలు క్లుప్తంగా సహోదరి వనజ గారు పంచుకుంటారు. సందేశంలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మన గమనానికి వారు తీసుకుని వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. అందరికీ దేవుడి నామంలో వందనాలండి. Before I summarize, I thank Brother Dinesh for this valuable message which promoted us for the repentance and to take good decisions. Thank you, brother. ఇవాళ మనకి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు వివరించబడ్డాయి. మరి అక్కడ 12వ వచనంలో శిష్యులు ఒలీవ కొండ దిగి యెరూషలేముకి వచ్చారు. అదే సందర్భంలో ఇంకా అనేకమైన కొండలను కూడా ప్రస్తావించారు. మరి గొల్గోతా కొండ, అలాగే రూపాంతర కొండల అనుభవాలను కూడా మరి ప్రస్తావించారు. అయితే కంటెంట్ మనకి తెలుసు కాబట్టి జస్ట్ హైలైట్స్ ని నేను మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఈ గొల్గోతా ఒలీవ కొండల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. గొల్గోతా కొండలో విచారం, తర్వాత సంగతులు వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ఒలీవ కొండ దగ్గర మరి వాళ్ళు 40 దినాలు యేసుతో గడిపిన అనుభవం ఉంది వాళ్ళకి. యేసు సన్నిధిని గుర్తించారు. అక్కడ ఒంటరితనం వాళ్ళు అనుభవించలేదు. తర్వాత రూపాంతర కొండ అనుభవం దగ్గర మరి కొంతమంది ముఖ్య శిష్యుల్ని ఆయన తీసుకుని వెళ్ళారు. మోషే ఏలియాల యొక్క ప్రత్యక్షం అయ్యారు. అయితే అక్కడ పేతురు అన్న మాటలను బట్టి మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కిందికి దిగి రావడం ఇష్టం లేదు, అక్కడే పర్ణశాలలు కట్టుకొని ఉండాలి అని
విషయం పేతురు ప్రస్తావించడం జరిగింది. అంటే అక్కడ క్రిందికి దిగి రావడానికి ఇష్టం లేని పరిస్థితి. అయితే క్రిందికి దిగి వచ్చిన తర్వాత ఒక మూర్ఛ వ్యాధి కలిగిన వాని ఆ కుమారి యొక్క తండ్రి మరి శిష్యులు బాగు చేయలేకపోయారు అని యేసు దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే కొండ నుండి దిగిన తర్వాత పరిచర్య కొనసాగించాలని దేవుడు కోరుకున్నారు. అంటే ఆ ఉన్నతమైన అనుభవంలోనే నిలిచిపోవాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ ఆయన అనుభవాన్ని నుంచి క్రిందికి దిగి పరిచర్యని కొనసాగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా అక్కడ వివరించబడింది. మరి అట్లాగే కలకత్తాలో మరి పేద ప్రజల మధ్య ఆయన దినేష్ గారు మరి సేవ చేసిన పరిచర్య చేసిన ఉదంతాన్ని కూడా వివరించారు. అయితే బైబిల్ కాలేజెస్ లో మనం బోధించడం తేలికే గాని మరి పేదవాళ్ళ మధ్య పరిచర్య చేయటం అనేది మరి ఈ పరిచర్య చేయడంలో వేదాంత విద్య అనేది మనకి పనికిరాదు. వేదాంత విద్య మనకి పరిచర్యలో ఉపయోగపడంచో అది వ్యర్థమే అన్నట్టుగా ఆయన భావించినట్టుగా చెప్పారు. కాబట్టి మన జ్ఞానం గాని మన అనుభవం గాని మన పరిచర్య గాని మరి దేవునితో ఉన్న సాన్నిహిత్య సంబంధం గాని ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండకున్నట్లయితే అది మన వాటిని ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థం అనే విషయాన్ని వివరించారు. మరి తర్వాత 14వ వచనంలో వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించారు. ఇక్కడ ఈ భాగంలో శోధన గురించి వివరించడం జరిగింది. అంటే వాళ్ళు ఒక శోధనలోనికి వెళ్ళారు. ఏమిటా శోధన అంటే మరి 40 దినాలు దేవునితో గడిపిన అనుభవం ఉంది, సాన్నిహిత్య సంబంధం ఉంది. అది ఇతరులతో పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఇతరులు వాళ్ళని దేవుడిగా పరిగణిస్తారు, దేవుడిగా భావించే అవకాశం ఉంది అన్నమాట. అయితే ఆ రూపాంతర కొండ మీద ఉన్నతమైన అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్రిందికి దిగి వచ్చిన తర్వాత మరి సామాన్యులైన స్త్రీలతో కొంతమంది స్త్రీలతో కలిసి ప్రార్థించిన అనుభవం మరి చూస్తున్నాం అన్నమాట. అంటే వాళ్ళు ఈ పరిచర్యలో మేము భాగస్వాములమే కానీ మేము పరిచారకులమే, మేము సేవకులమే అనే విషయం వాళ్ళకి అవగాహన వచ్చింది. కాబట్టి అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో మరి సేవ చేసే వాళ్ళలో ఇటువంటి శోధన ఎదుర్కొనే అవకాశం ఉంది. మనం దేవుని గురించి చెప్పేటప్పుడు మన వ్యక్తిగతమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నామా, క్రీస్తుని సెంటర్ పాయింట్ గా చేసుకొని ఆయన్ని గురించి వివరిస్తున్నామా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాల్సి ఉన్నది. మరి నన్ను బట్టే దేవుడి కార్యాలన్నీ చేస్తున్నాడు అని మనం భావించడం చాలా తప్పు. మనం ఏమనుకోవాలంటే మనం ఆయన పనిలో మనం భాగస్వాములుగా గుర్తించాలి. మనం లేకపోయినా కూడా ఆయన ఆ పనిని జరిగించుకుంటారు. శిష్యులు ఈ శోధనలో జయించారు. అలాగే సిఎస్ లూయిస్ గారి స్క్రూ టేప్ లెటర్స్ గురించి కూడా వివరించడం జరిగింది. అంటే ఆ ఉదంతంలో సారాంశంగా ఏం చెప్పబడిందంటే మరి ప్రార్థించేవారు ఒకవేళ దేవుణ్ణి కొంతమంది ఒప్పుకున్నా గాని వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థించకుండా చూడాలి అనేది సాతాను యొక్క ఉద్దేశం. రెండవది, ఒకవేళ ప్రార్థించే వాళ్ళైతే ప్రార్థించను కానీ వారి యొక్క ఏకాగ్రత క్రీస్తు మీద కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా మరి సొంతగా హెచ్చించుకునే వాటి విషయంలోనికి డైవర్ట్ చేయడం అనేది సాతాను యొక్క ఉద్దేశంగా మనకి వివరించబడింది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను యొక్క పన్నాగం తెలుసుకున్న వారమై ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సమస్త ఘనత మహిమలు దేవునికే మనం అప్పగించుకోవాలన్నమాట. మరి
21వ వచనంలో మరి ప్రాముఖ్యమైన నిర్ణయం శిష్యులు తీసుకున్నారు. ఏంటంటే ఇస్కరియోతు యూదా బదులు మత్తయిని ఎన్నుకోవడం. అయితే వాళ్ళు ప్రార్థన నుండి పక్కకి తొలగిపోలేదు. వారి సమస్యను ప్రార్థన ద్వారా పరిష్కరించుకోగలిగారు. యూదాకు బదులుగా మత్తయిను ఎంపిక చేశారు. అయితే మనం క్రైస్తవులంగా విశ్వాసులంగా అనేక విషయాల గురించి ప్రార్థిస్తూ ఉంటాం, కానీ ఆ సమస్యల యొక్క పరిష్కారంలో చొరవ చూపించలేని వారంగా ఉంటాం. ఈ విషయంలో శిష్యులు మనకి మంచి మాదిరి చూపించారు. మనం సమస్యల పట్ల గుడ్డిగా ఉండకూడదు. మరి వాటి పరిష్కారాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా మరి మనం వెతకాలి. మన దేశంలో సంఘ సమస్యల గురించి కూడా మనం ఈ విధంగా స్పందించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత క్రిందికి దిగి పరిచర్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆత్మీయ పరిపక్వత చెందిన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించారు. మరి 120 మంది ఆ గదిలో ఉన్నారు. అదే దినం వారితో 3000 మందికి చేర్చబడ్డారు. ఈ 10 రోజుల్లో శిష్యులు దేవుణ్ణి తర్బీతి చేశారు. అంతేకాకుండా 3.5 సంవత్సరాలు మరి ఆయన పరిచర్య కాలంలో మరి పెంతెకొస్తు దినం వరకు ఆయన ఎన్నో విధాలుగా మరి శిష్యుల్ని తర్బీతి చేయడం జరిగింది. అయితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేం. అయితే మన ప్రార్థన విన్న దేవుడు అనూహ్యంగా కార్యాలని జరిగిస్తారు. మరి అట్లాగే మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు, మరి అనేక 3000 మంది రక్షణ పొంది మరి దేవుళ్ళలోకి రావడం, ఇవన్నీ కూడా అనూహ్యమైన పరిణామాలు. మరి నిత్యత్వంలో ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కూడా అనూహ్యంగా ఉన్నాయి. మరి ఆయన మనల్ని సిద్ధపరుస్తారు కనుక మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. మరి మన ఆయన సన్నిధిలో ఎడతెక్క ప్రార్థిస్తూ నమ్మకంగా ఉండి క్రీస్తు మీద ఏకాగ్రతతో ఉండి మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉన్నట్లయితే మరి దేవుడు ఆ నిత్యత్వంలోనికి ఇంకా అనేకమైన ఆశీర్వాదాల్లోనికి మనల్ని నడిపిస్తారు. అవి మన ఊహకి అందం. మరి దేశం ప్రపంచంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో సిద్ధపరిచిన వాటిని మనం పొందుకోవాలి. ప్రార్థించడానికే మనం పిలువబడ్డాం. ప్రార్థనలో దృష్టి క్రీస్తు మీదే గాని మన వ్యక్తిగతంగా ఉంచకూడదు. మన అనుభవ జ్ఞానము పరిచర్య చేయకపోతే వ్యర్థమే. మనం ఎంత అనుభవ జ్ఞానం సంపాదించినా, ఎంత సాన్నిహిత్యంగా దేవునితో ఉన్నా, ఇవన్నీ కూడా మనం పరిచర్య చేయకపోతే వ్యర్థమే. ఆ విషయాన్ని యేసయ్య రూపాంతర కొండ మీద వివరించారు. అంటే ఈ ఉన్నతమైన అనుభవంలో ఉండిపోవడం కాదు, క్రింద చాలా పరిచర్య ఉంది, క్రిందకి వెళ్ళి మరి ఆ పరిచర్యని కొనసాగించాలి, ప్రజల మధ్యకు వెళ్ళాలి. ఆయన ప్రణాళికను బట్టి కార్యాలు జరుగుతాయి, కానీ మన మూలాన కాదని గుర్తించాలి. సేవలో ఖాళీ పూర్తి చేయవలసిన బాధ్యత మనం కలిగి ఉండాలి. పిలుపులో నమ్మకంగా ఉండాలి. మరి ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనల్ని మనం హెచ్చించుకుంటూ సేవలో వ్యక్తిగతంగా ఉన్నట్లయితే మరి ఈ దినాన మనం విన్న ఈ వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడదాము. ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలి అవన్నీ కూడా సరి చేసుకొని మన యొక్క వ్యక్తిగత సంబంధాన్ని ఆయనతో మరి పునరుద్ధరించుకుందాము. మరి ఈ దినం యొక్క ఈ యొక్క సందేశం ఎంతో లోతైనదిగా ఉన్నది. ఉన్నతమైన అనుభవాల్ని మనకి నేర్పించినట్టుగా ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రదీప్ గారికి, అడ్మినిస్ట్రేషన్ మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా క్లోజింగ్ రిమార్క్స్ ముగిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సిస్టర్ వనజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనమందరం కూడా సహోదరి హెచ్చరించినట్టుగా స్వపరీక్ష చేసుకుందాము, పశ్చాత్తాపడదాము, సరి చేసుకుందాము. మనందరి కోసం మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. మనమందరం పశ్చాత్తాపడుతూ మనం స్వపరీక్ష చేసుకుంటూ ప్రార్థిస్తుంటుండగా పాస్టర్ జేమ్స్ గారు, రాబర్ట్ జేమ్స్ గారు ప్రార్థన, పరలోక ప్రార్థన, ముగింపు ప్రార్థన మనందరి కొరకు చేయాలని కోరుతున్నాము. దయచేసి అందరూ ఏకీభవిద్దాము. మీకు అనుకూలత అయితే దయచేసి మీ వీడియోస్ కూడా ఆన్ చేసుకొని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అదే సమయంలో దేవుడు భవిష్యత్తులో మన దేశం కోసం ఉంచబోతున్న ఆ గొప్ప కార్యాల కొరకు కూడా దయచేసి మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఓవర్ టు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారు, విశాఖపట్నం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సేవకుడు బ్రదర్ దీపేష్ కుండు గారి ద్వారా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినారు తండ్రి. మేము సేవ చేస్తున్న ఎన్నో విషయాల్లో మాలో పొరపాటులు, పాపములు ఉన్నట్టుగా ఈరోజు మాకు అర్థమవుతా ఉంది. తగ్గించుకుంటున్నాము అనుకుంటూనే హెచ్చించుకున్నట్టుగానే నిన్ను ఫోకస్ చేయకుండా మా యొక్క అనుభవాలు చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా దేవా మేము అర్థం చేసుకుంటున్నాం. దేవా మా హృదయాల్ని, మా ఆలోచనలను మీరు సవరించమని, సరిచేయమని వేడుకుంటున్నాను ప్రభు. అని కొందనాలు. శిష్యులు కూడా అలాగే ఉండేవారు, కానీ నువ్వు ఎలాగనో వారికి తరపుదిచ్చావు. 3.5 ఏండ్లు, అలాగే 40 దినాలు, మన 10 దినాలు దేవారు ఎంతో నేర్చుకున్నారు. దేవ నీతోనే ఉండాలని ఆశ ఉన్న ప్రజల కొరకు, అది ప్రజలను నీ యొద్దకు నడిపించడం కొరకు, ప్రజలలో క్రీస్తును చూపించడానికి, మా జీవితాల్లో కూడా ప్రజలు క్రీస్తును చూడడానికి దేవా అటువంటి జీవితాన్ని జీవించే కృప మాకు దయచేయండి. ఎన్నడూ కూడా నేను కనబడాలి అనే ఆశ ఎన్నడూ రాకుండా క్రీస్తును కనపరచాలనే ఆ స్వభావము, అటువంటి ఆలోచనలు ఎల్లప్పుడు మాకు దయచేయండి. ఎత్తైన అనుభవాలు ఉండొచ్చు, కానీ కిందకి దిగి రావాలి. కింద ఇంకెంతో మంది ఉన్నారు ప్రజలు, అవసరతలు, వారి కొరకు మేము పని చేయాలి అని గ్రహించేటప్పుడు 12 మందిని మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభు, అయితే మిగిలిన వారందరితో పాటు మేము శిష్యులమే, మేము ప్రత్యేకమైన వారం కాదన్నట్టుగా కొంతమంది స్త్రీలతో పాటు కలిసి వారు సామాన్యంగా ఒకటై ఉన్నామనే భావంతో ప్రార్థించారు, ఏక మనసుతో. ఎవరు కూడా తమను తాము హెచ్చించుకోకుండా. అదే టైంలో నాయన ఆ సేవలో ఎక్కడ గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి నాయన మీరు వారికి ఇచ్చిన ఆ కామన్ సెన్స్ వారు వాడుకున్నారు తండ్రి. ఆత్మ ద్వారా ప్రార్థనా పరుడు అనే భావం కాకుండా వారికి మీరు ఇచ్చిన ఆలోచన, ఆ జ్ఞానాన్ని కూడా బట్టి ఒకరిని వెన్నుకున్నట్టుగా మేము చూస్తున్నాం. ఎలాగైనా తండ్రి మాకు ఎన్నో విషయాలు ఈ రోజున ఆ 3 వచనాల్లో నుండి నేర్పించారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాతో మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు. మేము పశ్చాత్తాపడుచున్నాం, మా తప్పిదాలు మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. నీ శిలువ రక్తంలో మరొకసారి కడిగి పవిత్రపరిచి మేము చేస్తున్న సేవనైనా నీ రాజ్యమును కట్టుటలో, యేసుక్రీస్తు నామము మాత్రమే ప్రకటించబడుటలో, దేవుని నామం మాత్రమే మహిమపరచబడుటలో మేము పని చేయడానికి నాయన, మేము కేవలం నీ సేవకులము, నీ దాసులమని గుర్తిరిగి నాయన దేవా తండ్రి పరిచయ చెట్టుకు సహాయం చేయండి. మేము ప్రార్థించిన, పని చేసిన ఆ రిజల్ట్స్ మాకు తెలియవు, ఎటువంటి ఉన్నతమైన కార్యాలు చేస్తావో. శిష్యుల్ని ఎలాగన ప్రభు ఒక దినాన్ని ఆ తీర్పు తర్వాత నాయన నీ రాజ్యంలో ఏ విధంగా వాడుకుంటావో అది కూడా మీరు చెప్పారు, కానీ అది వారేమీ దాని గురించి తలంచలేదు. మేము కూడా కొన్నిసార్లు మేము ఎలాగవుతాం, ఈ విధంగా మెచ్చుకొనబడతాం అనుకోవచ్చు, కానీ కేవలం క్రీస్తు ప్రభువే, ఆయన్ని హెచ్చించాలనే దృక్పథం ఎప్పుడూ దయచేయండి. ఆ 24 మంది పెద్దలు కూడా వారి కిరీటాలు ఇవ్వబడినప్పుడు
అవి తీసి నీ పాదాల దగ్గర పెట్టేశారు. నీ రాజ్యంలో కూడా మేము దేనికి అర్హులం కాము, కేవలం క్రీస్తు ప్రభువే అర్హుడు మహిమ ఘనత ప్రభావాలకి. ఇప్పుడు కూడా ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను వలె ఆయన ఎచ్చవలసినది నేను తగ్గవలసినది అనే గ్రహింపుతో మేము తగ్గించుకొని మిమ్మల్ని లిఫ్ట్ చేసే ఆ యొక్క మనసు ఎల్లప్పుడూ దయచేయండి. క్రీస్తు యేసు కలిగిన మనసు మాకు దయచేయండి. ప్రభు తండ్రిని కనపరిచినట్టుగా మేము కూడా తండ్రిని కనపరిచి వెలగచ్చు. వాక్యం నుంచి సేవకును కూడా ఇంకా మీరు బలపరిచి వాడుకోనండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని సోదరులను తేక కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యును మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సన్నిధి, నడిపింపు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు దీపేష్ కుండు గారికి ప్రత్యేక చేస్తున్నాము. రేపు తిరిగి మనం కలుసుకుంటాము. సహోదరి రూపా సుహాసిని గారు మనకు అందిస్తారు. జ్ఞాపకం పెట్టుకుందాము. అవర్ కాల్ ఇస్ టు బి ఫెయిత్, అవర్ కాల్ ఇస్ టు బి ప్రేయర్ఫుల్, అవర్ పర్పస్ ఇస్ టు బి మిషనరీ, అవర్ ఫోకస్ ఇస్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ దినవంతు దేవుడు మిమ్మల్ని దీవించాలి. గాడ్ బ్లెస్. వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.